దేశంలో ఎందరుంటారని అడిగితే 4, 5, 3, 6 అని చెప్తాం. మీ ఊర్లో ఎంతమంది ఉంటారని అడిగితే 700, 1200, 2000 మంది, 4200 మంది అని చెప్తారు. మన రాష్ట్ర జనాభా ఎంత అంటే దగ్గర 4 కోట్లు అంటాం. మరి దేశ జనాభా అడిగితే ఎవ్వరు కరెక్ట్ చెప్పలేరు. అందుకే 16 ఏళ్ల తర్వాత జనాభా లెక్కలు తీస్తున్నారు దేశంలో. మనకాడ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇదే తొలుత జనాభా లెక్కలు సురువైనలో మన గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు ఇట్లా పెద్దోళ్ళు వివరాలు ఇచ్చిర్రు ఫస్టే. మనం కూడా ఏడికి పోవాల్సిన అవసరం లేదు, ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో అల్కగా మనమే వివరాలు నింపుతున్నాం కాబట్టి స్వీయ గణన అంటారు. మే 10 తారీఖు దాకా ఛాన్స్. 33 క్వశ్చన్లు ఉంటాయి. అన్ని నింపి ఎక్కిస్తామంటే ఎంకసిరి ఇంటికి ఆఫీసర్లు వచ్చినప్పుడు కలిసి చూపిస్తే చెకింగ్ చేసుకుంటారు కథం. అట్లనే ఆధార్ కార్డో, ఓటర్ ఐడియో, పాన్ కార్డో ఏదిగిన అడుగుతలే. సొంతూళ్ళనే వేయాలనే రూల్స్ కూడా లేదట. మీరు నేటివ్ ఏ రాష్ట్రం నుంచి ఉండొచ్చు, ఏ జిల్లా నుంచి ఉండొచ్చు, అలాగే మీరు ఏ స్టేట్ నుంచి కూడా ఉండొచ్చు, అలాగే మీరు వేరే కంట్రీ నుంచి కూడా ఉన్నా పర్లేదు. కాకుంటే ఉండేది సొంతిల్లా కిరాయిల్లా అనేది రాయాలన్నట. ఎందుకంటే దేశంలో ఎవరి పరిస్థితి ఏందో తెలుస్తుంది. రేపు ఇల్లు కట్టిస్తానికి ఈ లెక్క వనికొస్తుంది అన్నట్టు. ఓన్లీ మీకు అద్దె ఇల్లు మాత్రమే ఉందా, లేదా మీరు అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సొంత ఇల్లు ఎక్కడైనా ఉందా, అది మాత్రమే అడుగుతున్నాం. ఎన్ని అనేది నంబర్ అడగము. అమ్మో, మా వివరాలన్నీ చెప్తే సర్కార్ పథకాలు కట్ చేస్తారేమో, అది తీసేస్తారేమో, ఇది ఆపేస్తారేమో అని గుబులు పెట్టుకోకుండ్రి. గసొంటి ఏముండయని ఆఫీసర్లు మళ్ళా చెప్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత సమాచారం ప్రొటెక్షన్ గురించి, ప్రైవసీ గురించి, వాళ్ళు పొందుతున్న బెనిఫిట్స్ గురించి కూడా ఎలాంటి ఆందోళన గానీ, అపోహ గానీ, భయం గానీ లేకుండా. అయితే ఇంటి పెద్ద పేరుతోటి ఒక్క కుటుంబానికి ఒకటే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటది. హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎటు పరిస్థితులు మార్చడానికి ఉండదు. సో అందుకే అది కరెక్ట్ గా రాయండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాక వచ్చేడు ఫిబ్రవరిలో అసలు లెక్కలు చాలా అవుతాయి దేశమంతా. అప్పుడు మన జనాభా ఎంత, అందులో పెద్దలెంత, చిన్నలెంత, ఆడోళ్ళెంత, మొగోళ్ళెంత అనేది తేలుతుంది అన్నట్టు. అంతేకాదు ఏ కులంలో ఎంత బలగం ఉన్నదో కూడా రాస్తారటోళ్ళు. అందాజం మీదకెళ్ళి 145 కోట్ల మంది ఉన్నామంటున్నారు. కానీ ఈ లెక్కలు వచ్చినాకనే అసలు లెక్కలు తెలుస్తాయి అన్నట్టు.